మేము దీన్ని నెరవేరుస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఇవాళ ఇస్తున్న కార్యక్రమాలు తప్ప రాబోయే కాలంలో మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని ఇంకా ఇస్తాను కానీ ఇప్పుడు మాత్రం దీనికంటే ఒక రూపాయి కూడా అధికంగా ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ఖజానాకి లేదు, ఆ స్తోమత లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆయన కోరింది అది, ఈయన చెప్పింది ఇది. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి. అది తేడా. ఎస్, ఓడిపోతాయి. ఒక్కోసారి ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు వచ్చి ఆలోచనల విధానంగా ఉండొచ్చు, మేము ఎన్నో చేయొచ్చు, కానీ ఎక్కడో వచ్చిన తప్పులు జరుగుంటాయి. వీ అడ్మిటెడ్, జరగలేదని మేము అనలేదే. అవన్నీ సరిదిద్దుకుంటాం, అది సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు పోతాం. నువ్వు అనుకున్నది నీ మనసులో ఉన్నది మేము చేయలేకపోవచ్చు, నీ మనసును తెలుసుకుని చేయడానికి ప్రయత్నం చేసుకుంటాం. మనిషి ఆశాజీవి, వీటికంటే ఎక్కువ పెడతానని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఏమో నిజమే కాదనుకొని ఆశ కొండ వచ్చేస్తుంది కాదనుకుంటే ఆ కొండ ఇవాళ వచ్చి కనీసం నేల కూడా రాకుండా అయిపోయిన పరిస్థితి. అదవ్వచ్చు. ఒకటి నీ ఓకే అనుకున్న పరిపాలన అందించలేకపోయిన పరిస్థితిలో ఎక్కడ తప్పు జరగచ్చు. లేదు, ఆయన చూపెట్టిన భ్రమలకి, ఆయన చూపెట్టిన ఆశలకి ప్రజలు వచ్చి ప్రభావితం అవ్వచ్చు. అది మానవ సహజం, దాంట్లో అవ్వచ్చు, కాదనలేదే. ఏమన్నా జనం 3వ వారం నీకు చెప్పాము, మేము చెప్పలేదే. నేను చెప్పాను, ఆయన చెప్పారు, మేము కూడా చెప్పాము ప్రెస్ మీట్లో. జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో ఆయన వచ్చి ప్రజలకు ఇది పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వైజ్ మేము సమాజం పెట్టి వస్తాము నెల అటు ఇటు అవుద్ది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా, వస్తాం. ఏది బాబు సాయిరెడ్డి గారు? ఏముంది, చూసుకోవడం ఇంకేముంది. వ్యక్తుల ఆలోచనలు ఉంటే ఆలోచన ప్రకారము అది చేస్తారు. ఆయన ఆలోచన వచ్చి ఈరోజు ఈ రకంగా వచ్చింది, అది చేశారు, తప్పేముంది. ఆయన ఆలోచన దాని మీద డిస్కషన్ చేయడం అంత పెద్ద అంశం కాదు అది. నా ఉద్దేశంలో నువ్వు చెప్పొచ్చు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 1 అని. నేను చెప్పట్లే కదా. నా ఉద్దేశంలో నేను అలాగనే ఆయన కించపరచలేదు, ఆయన వచ్చి పొగట్లేదు, మా పార్టీని తగ్గించుకోవట్లేదు. ఏదమ్మా? నేను ఎప్పుడు కూడా ఊరికనే మనసులకు ఆశ కల్పించిన ఆలోచనతో నేను ఉన్నాను. తగ్గిస్తే ప్రజలు ప్రభుత్వం చూసుకుంటారు రాని మా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కార్యక్రమం ఏంటో ఎన్నికల ముందు చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పాలి? ఎన్నికల ముందు మా ప్రణాళిక ఏంటో ప్రకటిస్తాం కదా. మీ అధికారం కూడా ఎవరైతే అర్హుడు ఉన్నాడో రాజకీయాలకు సంబంధం లేకుండా, కులమత భేదాలు లేకుండా, వర్గం భేదం లేకుండా, ఆర్థిక పరిస్థితులనే ఆసరాగా తీసుకుంటూ ఎవరైతే వైట్ కార్డు ఉందో వాళ్ళకి అన్ని అందించే ఏర్పాటు మేము చేసాం. అది మా విధానం. ఇప్పుడున్న ప్రభుత్వ విధానం ఇంకోటి ఏదో ఉండొచ్చు, విల్సి. ఎందుకు దాని మీద ఆతురతపడి దాని మీద కామెంట్ చేయడం? ఇప్పుడు మేము వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ నమ్మాము. స్టూడెంట్స్కి వచ్చి ఇంగ్లీష్ మీడియంతో ఉంటే బాగుంటుందని ఆలోచన చేశాము. ఇంటరాక్టివ్ పేరెంట్స్ వచ్చి ప్రతి క్లాస్ రూమ్లో పెట్టాము. 8వ తరగతి నుంచే ట్యాబ్లు ఇచ్చాము. నీలాంటి కొంత పత్రికలన్నీ ఏం చేసాయి, అమ్మమ్మో ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారు అన్నారు, బ్రాడ్బ్యాండ్ ఉండకూడదు అన్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని స్కూల్స్ అన్నిటికీ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు పిల్లలు చెడిపోతారా? ఇప్పుడు దీని మీద విధానం ఏంటి చెప్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం? చెప్పండి. అది
వైసీపీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా.